ఈ కేసు నుంచి రక్షించేదానికి బెయిల్ జైలుకి పోయే వాళ్ళు బెయిల్ కోసం భారతీయ జనతా పార్టీ కోసం మేము ఒప్పుకోము. మంచి నాయకులు ఆ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు చాలా మంది వైసీపీ ఒక పోస్టింగ్ చూసినాను ఆర్కే రోజా మీ పార్టీలో చేరబోతుందని. ఆర్కే రోజా కమలంలో గులాబీ, లోటస్ లో రోజా. చూడాలన్నా అది పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయాల్లో కొత్త రక్తము పాత రక్తం కలిసి పనిచేస్తుంటది కాబట్టి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదైనా సరే నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా వస్తే ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అనుమతితో మా ఇష్టానుసారంగా మేము చేసుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర పార్టీ అనుమతితో భారతీయ జనతా పార్టీలోకి మంచి వాళ్ళని ఖచ్చితంగా మేము తీసుకుంటాం. కాబట్టి సంస్థాగతంగా మేము కూడా బలపడాలి. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం భరోసా వచ్చింది. నేను నిన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను. నేను కిషన్ రెడ్డి గారితో కలిసి వెళ్ళాను. మాకు సెంట్రల్ మినిస్టర్ మేము పోయేదానికే మాకు గంట పట్టింది. ప్రజలు తండోపతండాలుగా మామూలుగా నడిచి మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయితే ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ గారే 7 నిమిషాలు లేటుగా వచ్చారు అక్కడికి. అదే ఏ విధంగా జరిగింది ఒక పండుగ వాతావరణం. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీపావళి ఆంధ్రప్రదేశ్లో ముందే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా జరుపుకుంటారు దీపావళి అనే ఎందుకు చెప్తానంటే సంక్రాంతి కూడా చెప్పొచ్చు. నేను దీపావళి అని ఎందుకు చెప్తానంటే దీపావళి ఎందుకు చేసుకుంటారు వెంకటకృష్ణ? రాక్షస సంహారం. ఎస్. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడినారు. దేవ వ్యవస్థని వదల్లా. ఆ రోజు నరకాసుడు ఋషుల్ని వదలలేదు, ఎవరిని వదల్లా. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో దేవాలయాల్ని ఆయన వదిలింది ఏం చెప్పమని చెప్పండి. వదిలింది ఏం పంచభూతాలని అన్నింటినీ గ్రిప్లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. ఈరోజు పంచభూతాలు వాళ్ళని ఇంటికి పంపించేసారు. చాలా సంతోషం. ఈరోజు ఉదయమే ఒక్క నిమిషం ఈరోజు ఉదయమే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను ఆలయంలో, వెంకటేశ్వర ఆలయంలో మాట్లాడా. అన్న చాలా సంతోషము, ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి మంచి రోజులు వచ్చింది అని చెప్పారు. వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో అందరూ సంతోషంగా ఉండేటట్టు మన పరిపాలన ఎన్డీఏ పరిపాలన ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా అన్యాయం జరిగిందంటే చెప్పారు, నా ప్రక్షాళన స్వామివారితోనే మొదలు పెడతాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కాబట్టి ఈరోజు చాలా స్వామివారి దగ్గర నేత్ర దర్శనం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఆ ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి మీద ఉంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే మన 5 కోట్ల మంది కస్టోడియన్.